హలో, వెల్కమ్ బ్యాక్ టు నేను బంజారాపిల్ల సిరిని. సో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి మా బంజారాలో పెళ్ళి ఎలా చేసుకుంటామనేది బ్లాగ్ అండి ఇదైతే. సో చూడండి, ఇక్కడ అబ్బాయికి అయితే మంగళ స్నానం అయితే చేపిస్తున్నారు. అందరైతే ఇక్కడ చూడండి, అందరు మంచిగా అయితే పసుపు ఇలా పూసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా అత్తమ్మ కూడా ఇలా పూసింది పిల్ల అబ్బాయికి అయితే. ఇక్కడ చూడండి, అందరు గెట్ టుగెదర్గా మంచిగా ఒక దగ్గర కలిసి అయితే మంచిగా నవ్వుకుంటూ అట్లా ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ అయితే హ్యాపీగా చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, తర్వాత అది మంగళ స్నానం అంటారు అది కూడా. సో దాని తర్వాత ఇలా చేస్తున్నారండి. సో చూడండి, ఇదైతే మెయిన్ పార్ట్. ఏ పిల్లలైనా అయినా కూడా ఇది మెయిన్ పార్ట్ అండి. సో ఇక్కడ చూసినట్లయితే మేమైతే మంచిగా ముచ్చట్లు పెడుతున్నాము. చూడండి, అందరం చూస్తున్నాము ఇలా చేస్తున్నారు అనేది కూడా. అండ్ మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా? నాకైతే ఇలా చేసి ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇక్కడ వాళ్ళు అక్కడ గ్యాంగ్ కూర్చొని అయితే మెహందీ వేసుకోవడం కానీ తినేసిన తర్వాత మంచిగా అది ఫోటోలు దిగడం కానీ అన్ని చేస్తున్నారండి. సో ఇలా చేసిన తర్వాత అయితే మేము కూడా ఇట్లా అప్పీల్ చేస్తున్నాం, అంటే ఇలా ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి మేమైతే ఇలా చూస్తున్నాము. పెళ్ళంటే ఏంటిదంటే ఫుల్ ఎంజాయ్. ఇక్కడ చూడండి, ఎవరికి తనే చేస్తుంది డ్యాన్స్ అయితే. డీజే పెట్టడంగానే ఆటోమేటిక్గా అందరిలో డ్యాన్స్ రావాల్సిందే అక్కడైతే. సో ఇక్కడ చూడండి, ఎవరు రావట్లేదని చెప్పేసి తనైతే తానే చేసుకుంటుంది వీడియోలో అయితే చూడండి. సో నేనైతే ఒక మ్యూజిక్ యాడ్ చేసుకుని తన వీడియో పెట్టండి షార్ట్లో చూసి ఉంటారు మీరు కూడా. సో ఇక్కడ చూడండి, చాలా బాగా చేస్తుంది. ఎవరి లైఫ్ కాలే అంటే వాళ్ళే ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే అసలు ఆలోచించద్దు. ఈ కాలంలో అయితే అస్సలు ఆలోచించద్దు. ఎవరి స్వార్థం మారదే అండి. సో దాని తర్వాత అయితే మేమైతే మళ్ళీ ఇదిగో చూడండి, చిన్న పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా పెళ్ళిలో అయితే హైలైట్ అయిందంటే వీళ్ళే అండి. నిజంగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు అనుకుంటూ వీళ్ళు అనుకుంటే ఏమనుకోకుండా అందరూ కలిసి అయితే మంచిగా ఎంజాయ్ చేశారండి. చూడండి, పిల్లలు అయితే నాకైతే చాలా నచ్చింది. అండ్ మీరు కూడా ఇలానే పెళ్ళిళ్ళలో ఇలానే ఎంజాయ్ చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేసేయండి. సో చూడండి, బంజారా పెళ్ళి అనగానే చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదండి. సో ఇక్కడ చూడండి, మేము కూడా అదే ఎక్స్పెక్టేషన్కి దాటి ఇంకా ఎక్కువ అయితే చేస్తాము. మా దాంట్లో అయితే పెళ్ళి కూడా చాలా సూపర్గా జరుగుతుంది. చాలా మంది దగ్గరకు వచ్చి, అంటే చుట్టాల వాళ్ళు దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని చాలా బాగా చేస్తామండి మేమైతే. సో ఇక్కడ చూడండి, అబ్బాయికి అయితే అదేంది పెళ్లి కొడుకుని చేస్తున్నారండి. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత మెయిన్ పార్ట్ ఏంటిదంటే అబ్బాయికి అయితే మా దాంట్లో సురుకు పెడతారండి ఫస్ట్ మెయిన్గా. ఎందుకంటే అది పెళ్ళికి పోయి ముందండి. చూడండి, ఇక్కడ చేస్తున్నారు చూడండి, మీకు కనిపిస్తుంది కావచ్చు. పెళ్లి కొడుకు అయితే పక్క అయితే మేము సురుకు పెడతాం. తోడు పెళ్లి కొడుకు అయితే. సో మేమైతే లేరియా అని అంటాం, తోడు పెళ్లి కొడుకునని అయితే. ఇక్కడ చూడండి, అతను చూస్తున్నాడు ఏమవుతుంది ఏందని చెప్పేసి. నెక్స్ట్ డే ఇదైతే రిసెప్షన్ డే అండి. సో మ్యారేజ్కి అయితే నేను వెళ్ళలేను, అదైతే మొత్తం హల్దీ ఫంక్షన్ నాడు అయితే. ఇక్కడ చూడండి, మ్యారేజ్లో అందరు మేము ఫ్యామిలీ గుంపులుగా మేమైతే ఫోటో దిగామండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసిన తర్వాత బంజారాలో ఏమేమి పెట్టారంటే మంచిగా ఆ రోజు అయితే వెజ్ పెట్టారు, నాన్ వెజ్ పెట్టారు, చికెన్ మటన్ యాజ్ యూజువల్గా కంపల్సరీ ఉండాల్సింది మా బంజారాలకి అయితే. అది లేకపోతే అసలు ముద్ద దిగదండి మాకైతే. నెక్స్ట్ వెజిటేరియన్ వాళ్ళకైతే కొంచెం పప్పు పెట్టారు, అలాగే పెరుగు పెట్టారండి. ఇక్కడ చూడండి, నేను మొత్తం అయితే కొన్ని ఫోటోస్ దిగాము. చూడండి, ఆ రోజు రిసెప్షన్ డే నాడు అయితే నేనైతే మ్యారేజ్కి అయితే అసలు వెళ్ళలేనండి. సో ఇక్కడ చూసినట్లయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.